నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవం. జెండా ఆవిష్కరించి ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు. యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పించిన ప్రధాని. ఢిల్లీ ఆకాశ వీధుల్లో ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు. తొలిసారి మహిళా సభ్యులతో త్రివిధ దళాల పరేడ్. పాల్గొన్న 260 మంది మహిళా సైనికులు. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా గణతంత్ర వేడుకలు. విజయవాడలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్. ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని వెల్లడి. పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు. 29న హాజరై వివరణ ఇవ్వాలని శాసనసభ కార్యదర్శి ఆదేశం. స్పీకర్కు ఇప్పటికే పార్టీ నిర్ణయం తెలిపిన చంద్రబాబు. రాజ్యాంగ పరిరక్షణకు, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజలకు చంద్రబాబు పిలుపు. టీడీపీ జనసేన పొత్తు దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కలిసే పోటీ చేస్తామన్న జనసేనాని. వైసీపీ నేతలకు కష్టమొస్తే జనసేనలోకి వస్తారని పవన్ వ్యాఖ్య. భారీ అంబేద్కర్ విగ్రహంతో పేదల ఆకలి తీరదన్న షర్మిల. బడుగు బలహీన వర్గాలను సమానంగా చూడటం లేదని విమర్శ. దళితులపై కపట ప్రేమ చూపేవారికి బుద్ధి చెప్పాలని పిలుపు. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. అధికారం లేకున్నా ప్రజల పక్షాన ఉండేది బీఆర్ఎస్ఏ. ప్రజల ఆశలన్నీ ఎంపీలపైనే అన్న అధినేత. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నికపై కేటీఆర్ అసంతృప్తి. కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో చెప్పాలని డిమాండ్. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపణ. ఫిబ్రవరి 1న కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్. మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్న నిర్మల. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.